హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్, ప్రేమ, నర్మద ఇక ముగ్గురు అయితే ఇక చందు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక చందు అన్నయ్య అయితే ఇక వల్లి వదిన ఇక్కడ లేకపోవడంతో ఇక సరిగ్గా ఇంటికి కూడా రావట్లేదు అంటూ ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక అది విని ప్రేమ, నర్మద అయితే అవునురా, నిజమే నువ్వు చెప్పేది. ఇక చందు బావ అయితే ఇక రైస్ మిల్లులోనే పడుకుంటున్నాడు అంటూ ఇక ప్రేమ, నర్మద అయితే అంటూ ఉంటారు. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక మనం ఎలాగైనా ఒక ప్లాన్ చేసి ఇక వల్లి వదినని ఇంటికి తీసుకురావాలి అంటూ ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. కానీ ఇక నర్మద అయితే చందు బావ ఇక వల్లి యొక్క పేరు చెబితే ఇక చాలా కోప్పడుతున్నాడు కదా, ఏం చేద్దాం ధీరజ్ అంటూ ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక నేను ఒక ప్లాన్ చెప్తాను అంటూ ఇక ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఓకేరా, డన్ అంటూ ఇక వాళ్ళు ముగ్గురు ఆ ప్లాన్ అయితే ఇక ఫాలో అయిపోతారు. ఇక ఇంతలో నర్మద, ప్రేమ ఇద్దరు ఇక ఆ ప్లాన్ కోసమని ఇక టీ తీసుకొని వస్తారు. ఇక ఆ టీ ఇక చందుకి ఇచ్చి ఇక చందు టీ తాగగానే ఇక నర్మద అయితే ఏంటి బావా, టీ ఎలా ఉందో చెప్పలేదు అంటూ ఇక అంటూ ఉంటుంది. సో చందు అయితే ఇక చాలా బాగుందమ్మా టీ అంటూ అనగానే ఇక వెంటనే ప్రేమ అయితే ఇక వల్లి అక్క అయితే ఇంకా బాగా పెట్టేది కదా బావా అంటూ అనగానే ఇక చందు అయితే ఒక్కసారిగా ఇక వల్లిని గుర్తు తెచ్చుకుంటాడు. ఇక దాంతో వల్లి చేసిన టీ, వల్లి గురించి ఇక ఆలోచిస్తూ ఇక చందు అయితే ఇక వల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దాంతో ధీరజ్, ప్రేమ, నర్మద అయితే ఇక మన ప్లాన్ సక్సెస్ అంటూ ఇక నవ్వుతూ ఉంటారు. ఇక ఇంతలో వెంటనే ఇక చందు అయితే ఇక వల్లి చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకొని ఇక వెంటనే కోపంగా లేచి ఇక ఆ దయ్యం గురించి నా దగ్గర మాట్లాడొద్దు అన్నాను కదా అమ్మ అంటూ ఇక కోప్పడతాడు. ఇక దాంతో ప్రేమ, నర్మద అయితే ఇక వెంటనే ఇక మళ్ళీ బావ అదే మొదలు పెట్టాడు. ఇక వల్లి అక్క గురించి తెస్తే ఇక బావ ఊరుకునేటట్టు లేడు అంటూ ఇక నర్మద, ప్రేమ, ధీరజ్ అయితే ఇక ముగ్గురు అనుకొని ఇక మనమే ఏదో ఒక ప్లాన్ ఆలోచించి ఇక వల్లి అక్కని ఇంటికి తీసుకురావాలి అంటూ అనుకుంటారు. ఇక వల్లి అక్క కూడా ఇంటికి రావడానికి ఇక చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక వశీకరణం ఇది అది అంటూ ఇక వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటూ ఇక తన తిక్క ప్రయత్నాలతో ఇక తను ఇంకా దిగజారిపోతుంది. ఇక ఎలాగైనా ఇక వల్లి అక్కని ఇంటికి తీసుకురావాలి అంటూ ఇక ప్రేమ, నర్మద, ధీరజ్ అయితే అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో నర్మద అయితే ఇక ధీరజ్, ఆ లారీ డ్రైవర్ని ఇక వెతకడానికి వెళ్దాం అనుకున్నాం కదా ధీరజ్, పద బయలుదేరదాము అని ఇక నర్మద అయితే ఇక ధీరజ్తో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ధీరజ్ అయితే పద వదిన బయలుదేరదాం అని చెప్పేసి ఇక ఇద్దరైతే బయలుదేరుతూ ఉంటారు. ఇక నర్మద, ధీరజ్ అయితే ఇక ఆ లారీ డ్రైవర్ని ఇక వెతకడానికని ఇక తన బైక్పై కూర్చొని ఇక బయలుదేరుతారు. ఇక వాళ్ళు అలా పోతూ ఉండగా ఇక ఒక షాప్ దగ్గర ఆగి ఇక నర్మద, ధీరజ్ అయితే టీ తాగుదామని ఒక టీ స్టాప్ దగ్గర ఆపుతారు. ఇక దాంతో అక్కడ టీ గ్లాసులు కడుగుతున్న ఇక వల్లిని చూసి ఇక ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక నర్మద వదిన ఇటు చూడు అంటూ ఇక వల్లిని అయితే చూపిస్తాడు. ఇక దాంతో నర్మద కూడా షాక్ అవుతుంది. ఏంటి మన వల్లి వదిన ఇక ఈ టీ స్టాల్లో టీ కప్పులు కడగడం ఏంటి అంటూ ఇక ధీరజ్ అయితే చాలా బాధపడతాడు. ఇక దాంతో నర్మద అయితే ఇక నీకు అసలు విషయం తెలియదు కదా ధీరజ్ అనుకుంటూ ఇక వాళ్ళ అమ్మ నాన్నలు చేసే పని అదే అనుకుంటూ ఇక నర్మద అయితే ఇక తన మనసులో అనుకుంటూ ఇక ధీరజ్కి అయితే ఏమీ చెప్పకుండా ఉంటుంది. ఇక ఇంతలో ఆనందరావు, భాగ్యం ఇద్దరు అయితే ఇక అక్కడికి వెళ్ళి ఇక ధీరజ్తో ఇక ఇలా అంటారు, మాకు ఒంట్లో బాగలేకపోవడం వల్ల ఇక వల్లి అయితే ఆ టీ గ్లాసులు కడుగుతుంది బాబు, మీరేమీ అనుకోవద్దు అంటూ ఇక ధీరజ్ని అయితే ఇక భాగ్యం అంటూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక చాలా కోపంగా, నువ్వు మా నాన్నగారి పరువు తీయడానికే ఇక మా వల్లి వదినతో ఇక ఆ టీ గ్లాసులు కడిగిస్తున్నావు. ఇక పలానా రామరాజు గారి కోడలు ఇక టీ గ్లాసులు కడుగుతుందని ఇక అందరూ అనుకోవాలని నువ్వు ఈ పని చేయిస్తున్నావు. ఇలా చేయిస్తేనైనా ఇక మేము
మా వల్లి వదినని మా ఇంటికి తీసుకెళ్తామని చూస్తున్నావు, కానీ మేము అస్సలు తీసుకెళ్ళము అంటూ ఇక ధీరజ్ అయితే ఇక వాళ్ళకి సమాధానం చెప్తాడు. ఇక దాంతో వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ధీరజ్, నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడతావు, నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళే ప్రయత్నమే చెయ్యవు అంటూ ఇక వల్లి అయితే ధీరజ్ని అంటూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే నువ్వు కూడా వాళ్ళలాగా ఉంటే నువ్వు కూడా ఇప్పుడు మన ఇంట్లో ఉండేదానివి, నువ్వు చేసిన పనులకి నీకు ఇదే జరగాలి అంటూ ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఇలా గొడవ పెట్టుకుంటూ ఇక ధీరజ్, వల్లి, భాగ్యం అయితే ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ లారీ డ్రైవర్ అయితే ఇక ఆ షాప్ దగ్గర సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. ఇక దాంతో అది చూసి వెంటనే నర్మద అయితే ధీరజ్ లారీ డ్రైవరు అనగానే ఇక భాగ్యం, వల్లి, ఆనందరావు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఆ లారీ డ్రైవర్ కనుక దొరికితే ఇక మన బండారం బయటపడుతుంది అని ఇక వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక రే అంటూ ఇక ఆ లారీ డ్రైవర్ దగ్గరికి ఉరుకుతాడు. ఇక అది చూసి ఆ లారీ డ్రైవర్ అయితే తప్పించుకోవడానికి చూస్తాడు. కానీ ఇక ఆ లారీ డ్రైవర్ ఒక దగ్గర దొరికి ఇక ధీరజ్ అయితే ఇక ఆ లారీ డ్రైవర్ గల్ల పట్టి ఇక కొడుతూ ఉంటాడు. చెప్పురా, నువ్వు ఎందుకు మా అన్నయ్యకు యాక్సిడెంట్ చేయాలని చూసావు, నీ వెనుక ఎవరున్నారు అంటూ ఇక ధీరజ్ అయితే ఇక ఆ లారీ డ్రైవర్ని గట్టిగా అడుగుతారు. ఇక దాంతో ఆ లారీ డ్రైవర్ అయితే నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో బాబు, నేను ఎవరికి యాక్సిడెంట్ చేయలేదు అంటూ ఇక ఆ లారీ డ్రైవర్ అయితే ఇక అబద్ధం చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ధీరజ్ అయితే నువ్వే, నీ లారీ నాకు తెలుసు, ఇక నీ ఫేస్ కూడా నాకు తెలుసు అంటూ ఇక ధీరజ్ అయితే ఇక ఆ లారీ డ్రైవర్ని కొడుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ లారీ డ్రైవర్ అయితే ఇక చెప్పితేనేమో వాళ్ళతోటి పెద్ద గొడవ జరుగుతుంది, ఇక చెప్పొద్దని వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, ఇక చెప్పకుంటేనేమో ఇక ఇతను నన్ను చంపేసేలా ఉన్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలరా బాబు అంటూ ఇక ఆ లారీ డ్రైవర్ అయితే ఇక తన మనసులో అనుకొని ఇక నేను కాదు బాబు, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అంటూ ఇక ఆ లారీ డ్రైవర్ అయితే అంటూ ఉంటాడు. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక చాలా కోపంగా ఇక తన పక్కన ఉన్న ఒక రాయిని తీసుకొని ఇక లారీ డ్రైవర్ మీదకి వెళ్తాడు. ఇక చెప్తావా లేకుంటే నిన్ను ఇక్కడనే చంపేయమంటావా అంటూ ఇక ఆ లారీ డ్రైవర్ని అయితే ఇక ధీరజ్ అయితే బెదిరిస్తాడు. ఇక దాంతో ఆ లారీ డ్రైవర్ చేసేది ఏమీ లేక ఇక వల్లి, భాగ్యం యొక్క పేర్లు చెప్తాడు. ఇక దాంతో ఇక వల్లి, భాగ్యం, ఆనందరావులు ముగ్గురు వచ్చి ఇక ఆ చందుకు యాక్సిడెంట్ చేయమని చెప్పారు. ఇక చందుకు యాక్సిడెంట్ అయితే ఇక తనకు సేవలు చేయడానికి ఇక తన భార్యని తీసుకెళ్తాడని ఇక వాళ్ళు ఈ విధంగా ఈ ప్లాన్ చేశారు అంటూ ఇక ఆ లారీ డ్రైవర్ అయితే ఇక ధీరజ్కి చెప్తాడు. ఇక దాంతో ధీరజ్, నర్మద అయితే ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇక ఈ వల్లి అక్క, భాగ్యం పిన్ని ఇంతకు తెగిస్తారా అంటూ ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను వదినా అంటూ ఇక ధీరజ్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళి ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక ధీరజ్ అయితే ఇక భాగ్యం, ఆనందరావు, వల్లి దగ్గరికి వెళ్ళి ఇక మీ గురించి అంతా తెలిసిపోయింది, ఇక ఆ లారీ డ్రైవర్ దొరికేశాడు అంటూ ఇక చెప్పగానే ఇక వల్లి, భాగ్యం అయితే ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పదండి, ఇక మా నాన్న దగ్గరికి వెళ్దాం, ఇక నువ్వు మా అన్నయ్యతో కలిసి ఉండడానికి వీల్లేదు, ఇక నువ్వు మా అన్నయ్యని చంపడానికే ప్రయత్నించావా అంటే ఇక రేపు ఇంట్లోకి వచ్చినాక కూడా ఇక మా అన్నయ్యని చంపవని గ్యారంటీ ఏముంది అంటూ ఇక ధీరజ్ అయితే ఇక వల్లిని నిలదీస్తూ ఇక వల్లిపై చాలా కోప్పడతాడు. ఇక దాంతో వల్లి అయితే చాలా బాధపడుతూ ఇక నేను అది కావాలని చేయలేదు ధీరజ్, నేను ఇక ఆ ఇంటికి రావడం కోసం ప్రయత్నిస్తున్నాను అంతే అంటూ ఇక వల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక నేను ఎంతసేపు అయినా ఇక నా బాని కలవడం కోసమే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, ఇక అలా అయితేనైనా ఇక నన్ను తీసుకెళ్తారు ఇక తనకి సేవలు చేయడానికి అని ఆ ప్లాన్ చేశాను, కానీ ఇక ఆ లారీ డ్రైవర్కి కూడా మేము చిన్న చిన్న గాయాలు అయ్యేటట్టు యాక్సిడెంట్ చేయమన్నాము అంటూ ఇక చెప్పగానే ఇక ధీరజ్ అయితే చాలా కోపంతో ఇక మీరు నటించిన కాడికి చాలు అంటూ ఇక కోప్పడతాడు. ఇక ఈరోజు అయితే ఈ వీడియోలో ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇక లారీ డ్రైవర్ని పట్టుకున్న ధీరజ్కి ఇక వల్లి, భాగ్యం యొక్క అసలు బండారం బయట పెడతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.